హఠాత్ పరిణామానికి ఒక మనిషి భయపడిపోతే ఇంకొకరు మాత్రం నిశ్చలంగా ఉంటారు. ఒకే భావన ఇద్దరు వ్యక్తులకు వేర్వేరుగా ఎలా అనిపిస్తాయి? కొందరికి భయంగా ఎందుకు అనిపించదు? ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు శాస్త్రవేత్తలు. భయాలకు నెరవకుండా ధైర్యంగా మసలుకునేలా మానవ మెదడు ఎలా పనిచేస్తోంది అన్న విషయాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టేశారు. బ్రిటన్ యూనివర్సిటీ కాలేజ్ పరిశోధకుల బృందం భయానికి సంబంధించి మానవ మెదడు ఎలా ప్రతిస్పందిస్తుంది అనే అంశంతో పాటు భయం వేళ మెదడు పనితీరుపై స్పష్టమైన అవగాహనకొచ్చారు. ఈ వివరాలు ప్రఖ్యాత సైన్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. పలు రకాల ఫోబియాలు, ఆదుర్త, ఏదైనా చికిత్స తర్వాత ఎదుర్కొనే సమస్యలను, ఎదుర్కొనే రోగులను థెరపీ ద్వారా స్వస్థత చేకూర్చేందుకు కొత్త విషయాలు దోహదపడతాయని పరిశోధకులు చెబుతున్నారు. మనిషి పుట్టుకతోనే కొన్ని భయాలుంటాయి. పెద్ద శబ్దాలు, హఠాత్తుగా తమ వైపు దూసుకొచ్చే వస్తువులను చూసి భయపడతాడు. అయితే కొన్నాళ్లకు కొన్ని భయాలు పోతాయి. చిన్నప్పుడు టపాసుల పేలుళ్లకు భయపడిన వ్యక్తే ఆ తర్వాత తెగ టపాసులు కాల్చేస్తాడు. ఇదే తరహాలో ఎలుకలపైకి పక్షుల లాంటి వస్తువులు దూసుకొస్తున్నట్లు పరిశోధకులు ప్రయోగం చేశారు. ఎగురొచ్చే వాటి నీడ పెద్దదయ్యే కొద్దీ ఎలుకలు భయపడ్డాయి, ప్రాణభయంతో పారిపోయాయి. అయితే నీడను ఇలా పదే పదే పెద్దగా చేసిన తర్వాత కేవలం నీడ పరిమాణం మాత్రమే పెరగడం ఎలుకలు గమనించి ఆ తర్వాత భయపడడం మానేశాయి, పారిపోకుండా అలాగే చూశాయి. ఇలా జరగడానికి ఎలుక మెదడులోని VLGN అనే ప్రాంతం కీలక పాత్ర పోషిస్తోంది. మెదడులోని సెరిబ్రల్ కార్టెక్స్ ప్రాంతంలో స్టోర్ అయ్యే సమాచారం ఎక్కువగా VLGNలో స్టోర్ అవుతోంది. ఈ సమాచారాన్ని పదే పదే విశ్లేషించాక సంబంధిత అంశంలో భయపడాల్సిన పని లేదని VLGN నిర్ధారిస్తోంది. నిజానికి నేర్చుకోవడం, గుర్తుంచుకోవడం, ప్రవర్తనకు సంబంధించిన అంశాల్లో సెరెబ్రల్ కార్టెక్స్దే కీలక పాత్ర అని ఇన్నాళ్లు భావించాం. కానీ అది తప్పు అని తేలింది. ఈ జ్ఞాపకాలన్నింటినీ VLGN మాత్రమే భద్రపరుస్తోందట. దీంతో శ్వాస, గుండెలయ, స్పృహ, నిద్ర లాంటి అంశాలకు మధ్య సంబంధం తెలుసుకునేందుకు అవకాశం చిక్కింది. VLGN సర్క్యూట్లలో మార్పులు చేయడం ద్వారా రోగిని భయపడకుండా చేయొచ్చు. ఇందుకు సంబంధించి ఇంకా పరిశోధనలు చేయాల్సి ఉంది.